హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం స్టాక్ మార్కెట్లో చాలామంది ఎందుకు నష్టపోతారు. ఈ కారణాలు మీకు అర్థమైతే మీరు ఆ తప్పులను తప్పించుకోవచ్చు. పాయింట్ 1, అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయటం. చాలామంది ఈ స్టాక్ బావుంది అని ఎవరైనా చెప్పగానే కొనేస్తారు. కనీసం ఆ కంపెనీ ఏం చేస్తుంది, లాభాలున్నాయా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోరు. ఇవి చూడకుండా పెట్టుబడి పెడితే ఫలితం నష్టం. పాయింట్ 2, ఇమోషన్స్. మార్కెట్ పెరిగితే ఇంకా కొనాలి అనిపిస్తుంది, మార్కెట్ పడితే భయంతో అమ్మేస్తారు. గ్రీడ్ మరియు ఫియర్, ఈ రెండు కలిసి ఇన్వెస్టర్ని నష్టాల్లోకి నెడతాయి. పాయింట్ 3, త్వరగా డబ్బు సంపాదించాలి అనుకోవడం. స్టాక్ మార్కెట్ని గేమ్లాగా తీసుకుంటారు. 2 రోజుల్లో డబ్బు డబుల్ కావాలి అనుకుంటారు. కాని నిజం ఏంటంటే సహనం ఉన్నవారికి మాత్రమే లాభాలు వస్తాయి. పాయింట్ 4, టిప్స్ మరియు రూమర్స్. వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చే టిప్స్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. కాని ఆ టిప్స్ వల్ల లాభం ఎవరికంటే మీకు కాదు, ఆ టిప్పిచ్చిన వాళ్ళకే. పాయింట్ 5, డైవర్సిఫికేషన్ లేకపోవడం. ఒక్క స్టాక్లోనే మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేసేస్తారు. ఆ స్టాక్ పడిపోతే మొత్తం పెట్టుబడి నష్టపోతారు. పాయింట్ 6, స్టాప్ లాస్ వాడకపోవడం. ఇంకా పెరుగుతుంది అని వేచి ఉంటారు, కాని స్టాక్ ఇంకా పడిపోతూ ఉంటుంది. చిన్న నష్టాన్ని పెద్ద నష్టంగా మార్చుకుంటారు. ఇదంతా కాయిన్ ఒక సైడ్ మాత్రమే. సెకండ్ సైడ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మన నెంబర్ టిప్స్ ఇచ్చేవాళ్లకు చేరుకుంటుంది. వాళ్ళు కాల్ చేసి మేం రికమెండేషన్ ఇస్తాం, మీ ట్రేడ్ చేయండి అంటారు. ఫ్రీగా ఒకరోజు చెప్తారు వాళ్ళు. ఇచ్చిన కాల్ ఫ్యూచర్ మరియు ఆప్షన్స్లో ఉంటది. అది స్టార్టింగ్లో ఎంట్రీ అవ్వడం అర్థం కాదు. అర్థం కాకపోతే ఊరుకుంటామేంటి? వెంటనే యూట్యూబ్లో సర్చ్ చేసి ఎంట్రీ వరకు తెలుసుకుంటాం. తెలుసుకుని నెక్స్ట్ డేకి రెడీగా ఉంటాం. రికమెండేషన్ రాగానే ఎంట్రీ అయిపోతాం. ఫస్ట్ డే ప్రాఫిట్ ఫుల్గా ఉంటది. ఇంకా ట్రేడింగ్ అంటే ఇంతే అని ఆ రోజు ఫిక్స్ అయిపోతాం. సెకండ్ డే కూడా ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఇంకా మామూలుగా ఉండదు. మనకంటే తోపు ఎవడుండడు అని అనుకుని నైట్ డ్రీమ్లో కలలు ఉంటాడు. కలలు కనే లోపే నెక్స్ట్ డే మార్నింగ్ రికమెండేషన్స్ ఇచ్చేవాళ్ళు ఫ్రీ కాల్స్ అయిపోయాయి అంటారు. ఇంకా కాల్స్కి ప్రీమియం తీసుకోవాలని అంటారు. కొంచెం ఆలోచించి నిన్న నైట్ కన్నా కలలు నిజమవ్వాలంటే ప్రీమియం కట్టాల్సిందని అమౌంట్ పే చేస్తాడు. వాళ్ళు కాల్ ఇస్తారు, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఎంట్రీ అయితే అయిపోతాడు, ఎందుకంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు కాబట్టి. ఆ రోజు లాస్ చూస్తాడు, కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ డే కూడా లాస్ వస్తుంది. వాళ్ళకి కాల్ చేసి అడుగుతాడు. వాళ్ళు సింపుల్గా స్టాప్ లాస్ చెప్పాం కదా అంటారు. స్టాప్ లాస్ అంటే మనకు తెలీదు. ఇంకా కలలు నిజమవ్వాలంటే రికమెండేషన్స్తో అవ్వదు అని సొంతంగా చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకోడే స్టార్ట్ చేస్తాడు. ఈలోపు మంత్ ఎండ్ వస్తుంది. ఒక స్టాక్ ఆప్షన్స్ చూసి చాలా తక్కువగా ఉన్నాయని లాట్స్ పెంచి బై చేస్తాడు. క్యాపిటల్ అంతా దానికే పెట్టేస్తాడు. నెక్స్ట్ డే చేస్తే అవి జీరో అయి ఉంటాయి. ఇంకా రీసెర్చ్ స్టార్ట్ చేస్తాడు. ఎక్స్పైరీ అనేది ఒకటి ఉంటదని తెలుస్తుంది. తెలిసినేం లాభం చెప్పండి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఇంకా మన కలళ్ళు నిజమవ్వవులే అని కొంతమంది స్కిప్ చేస్తారు. కొందరు తెలుసుకుంటారు, తెలుసుకుని స్కిప్ చేస్తారు. ఇంతవరకు ఓకే, ఒక ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయింది అనుకోవచ్చు. కొందరు మనీ అయిపోయిన లోన్స్ వాడి చేస్తూనే ఉంటారు. ఫైనల్గా వాళ్ళు చాలా లాస్ అయిపోయి అప్పుల్పాలైపోతారు. దయచేసి ఫ్యూచర్ మరియు ఆప్షన్స్లోకి మాత్రం వెళ్ళకండి. స్టాక్స్, కంపెనీస్ గురించి తెలుసుకుని కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి వెల్త్ జనరేట్ అవుతుంది. కంపెనీస్ గురించి ఎలా తెలుసుకోవాలో కావాలంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు స్టాక్ మార్కెట్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.